హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు పాకం పూరి తయారు విధానం తెలుసుకుందాం. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా లేకున్నా, లేదా ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ పాకం పూరీలు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సాఫ్ట్గా జ్యూసీగా ఉన్న ఈ పాకం పూరీలు ఒకటి తినే ప్లేస్లో 2-3 ఎక్స్ట్రా తింటాం. అంతలా టేస్టీగా నోరూరుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో కూడా ఈ పాకం పూరీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? రెసిపీ కావాలా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి. ఈ పాకం పూరీల కోసం ముందుగా పూరీలు చేసుకోవాలి. దానికోసం 1 కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. మీకు మైదా వద్దు అనుకుంటే దానికి బదులు గోధుమ పిండిని తీసుకోవచ్చు. ఇందులోని చిటికెడు ఉప్పు, 1 గరిట వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండిని బాగా పొడి పొడిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఇలా కలిసిన ఈ పిండిని మనకి చేతిలోకి తీసుకుంటే ముద్దగా రావాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా సాఫ్ట్గా ఉండేలాగా చపాతీ పిండిలాగా ఈ పూరీల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మనం పూరీ పిండి కలిపే విధానం బట్టి మనం ప్రిపేర్ చేసే పూరీలు టేస్టీగా ఉంటాయి. అందుకనే కలిపేటప్పుడు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే మనం ప్రిపేర్ చేసుకునే పూరీలు కూడా చక్కగా బూరిల్లాగా బాగా పొంగుతాయి. సో ఫైనల్గా అయితే నేను ఈ విధంగా ఈ పూరీ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఏదైనా లిడ్తో కవర్ చేసుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంకా అరగంట తర్వాత ఇదిగోండి, లిడ్ ఓపెన్ చేసి చూసి ఇంకొకసారి కలుపుకొని పిండిని లోపల చూస్తే మనకి పొరలు ఇదిగోండి ఈ విధంగా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం పోర్షన్గా పిండిని తీసుకుని చపాతీ ముద్దలు రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం తీసుకున్న అన్ని ముద్దలు ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే పిండి మొత్తాన్ని ఇదిగోండి ఈ ముద్దలా ప్రిపేర్ చేసుకుంటే నాకు ఇన్ని క్వాంటిటీలో బాల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కాస్త పొడి పిండిని వేసుకొని ఒక్కొక్క ముద్దను తీసుకుని ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ అనే కాదండి, మనకు నచ్చిన షేపులో మనం ఈ పూరీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా చపాతీని ఇదిగోండి చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకున్నాను. రౌండ్గా ఉన్న ఈ చపాతీని 4 సైడ్లు ఫోల్డ్ చేస్తే మనకి 4 పొరలుగా ఉన్న ఇదిగోండి ట్రయాంగిల్ షేప్లో ఉన్న పూరీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అన్ని చపాతీ ముద్దల్ని కూడా ఒకే ప్రొసీజర్లో, అంటే ముందుగా రౌండ్ చపాతీని ప్రెస్ చేసుకుని తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుని 4 పొరలు ఉండేలాగా ఒక ట్రయాంగిల్ షేప్లో పూరీని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పొరలుగా ప్రిపేర్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఈ పాకం పూరీలు కూడా పొరలు పొరలుగా వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీల్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. పంచదార మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కరిగించుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అయితే మనం పాకం పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పాకం అనేది మరీ ముదురుగా అవసరం లేదండి. జస్ట్ లేతగా తీగ పాకం వస్తే సరిపోతుంది. అంటే మనకి గులాబ్ జామున్కి సరిపడేంత పాకం అన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా లైట్గా తీగ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకా పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ప్యాన్లోకి పూరీలు ఫ్రై అయ్యేలాగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం చేసుకున్న ఈ ట్రయాంగిల్ పూరీలను ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి. అయితే ప్రెస్ చేసేటప్పుడు మరీ పలుచుగా వద్దండి, జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ పొరలు అనేది ఓపెన్గా కనిపిస్తూనే ఉండాలి. అప్పుడైతేనే పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట, పొరలు పొరలుగా. ఈ విధంగా చేసుకున్న ఈ పూరీల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. లోపల బయట మంచిగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 2 సైడ్లు ఒకే రంగు రావాలి, చూడడానికి మంచి లుక్ ఉండాలి. సో ఆ విధంగా మనం ఈ పూరీలను అయితే కాల్చుకోవాలి.
పూరీలకి మరి డార్క్ రంగు వచ్చేలాగా కాకుండా లైట్గా ఈ విధంగా రంగు రాగానే ఇంకా వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల పంచదార పాకాన్ని పూరీలు చక్కగా పీల్చుకుంటాయి. 1 నిమిషం పాటు ఉంచుకుని ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇలా 2 నిమిషాల పాటు ఈ పూరీని పంచదార పాకంలో ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు జ్యూసీగా ఉన్న ఈ పూరీల్ని పాకం నుంచి సపరేట్ చేసి ఇంకా మనం ప్లేట్లో తీసుకుని సర్వ్ చేయొచ్చు. ఇదే విధంగా మిగిలిన అన్ని పూరీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా కాస్త క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఉండే పాకం పూరీలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, ఈసారి వంట రాని వాళ్ళ సైతమైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటెం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ గా ఈ పాకం పూరీలనే చెప్పొచ్చండి. మన ఇంటికి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదైనా స్మాల్ అకేషన్స్ కి అది ఇది కాదు నాకే స్వీట్ తినాలి అనుకున్నప్పుడు స్వీట్ షాప్ దాకా వెళ్ళకోకుండా చక్కగా మన కిచెన్కి వెళ్ళిపోయి ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలండి, నోరూరించే పాకం పూరీలు రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకం పూరీలు 4-5 రోజుల పాటైనా సరే ఫ్రెష్ గా తినొచ్చు. ఇవేమి పాడైపోయే వస్తువు కాదండి, చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుని పాకంలో నానపెట్టుకున్నాం కాబట్టి 4-5 రోజులు ఇష్టంగా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.